ఇజం నిష్పాక్షికత మానయిజం సమగ్రమైన వార్తలు, ఇన్నోవేటివ్ కథనాలు, సీనియర్ జర్నలిస్టుల. ముందుగా టీవీ ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ప్రస్తుతం మనం ప్రఖ్యాతిగాంచినటువంటి 1000 స్తంభాల ఆలయ ప్రాంగణంలో మనం ఇక్కడ ఉన్నాము. మనం ఇక్కడ చూస్తే క్యూ లైన్లన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఇక్కడ మనం చూడొచ్చు. ఆలయ ప్రాంగణం అంతా శివనామస్మరణతో మారుమవుతుంది. మనం ఇక్కడ చూస్తే భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో వాళ్ళ భక్తిని చాటుకోవడం మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రస్తుతం ఇక్కడైతే కొంతమంది భక్తులు చాలా ఆనందంగా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీకు ముందుగా శివరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. అందరికి శివరాత్రి శుభాకాంక్షలు. మేము ఎప్పటికీ శివరాత్రి రోజు జాగారం ఉంటాము. ఎప్పటికీ 1000 టెంపుల్ కి వస్తుంటాము. మేము జాగారం ఉండి ఇక్కడ అన్ని ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయి, చూస్తూ ఉంటాము. నైట్ ఇట్లా గడుపుతామండి. ఇక్కడ బాగా జరుగుతుంది. ఎప్పటికి ఇట్లనే వస్తాము. అందరికి ప్రతి సంవత్సరం మీరు ఇక్కడ 1000 పిల్లల టెంపుల్ కి వచ్చి శివుడి దర్శనం చేసుకుంటాం. శివుడి దర్శనం చేసుకుంటాం, ప్రోగ్రామ్స్ చూస్తాం. నైట్ మొత్తం జాగరణ అనేది ఎట్లా అనిపిస్తుంది? చాలా మంది భక్తులు వచ్చారు. చాలా సంతోషంగా ఉన్నదండి. మాకు దర్శనం ఎట్లా జరిగిందండి? బాగా జరిగిందా? దర్శనం మంచిగా జరిగింది. మాకు శివదర్శనం బాగా జరిగిందండి. చెప్పండి, మీరు ఎట్లా అనిపిస్తుంది మీకు? అంటే మన వేరే డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు బాగా అంటే సౌకర్యాలు పెట్టుకుంటూ ప్లస్ అందరూ కష్టపడి అందరూ లైన్ గా ఉండాలని ఆ దేవుని మేము అందరినీ ప్రార్థించాము. థ్యాంక్ యూ అండి. ఇక్కడ మనం చూస్తే భక్తులు ఆనందోత్సాహాలతో మన శివుడిని దర్శనం చేసుకుని చాలా ఆనందంగా ఉండడం మనం ఇక్కడ గమనించవచ్చు. చూస్తే మనం ఇక్కడ ఆలయ ప్రాంగణం అంతా భక్తులతో కిక్కిరిసిపోయింది. దర్శనం తర్వాత ఇక్కడ లోపలికి వచ్చి చేత తీయడం మనం ఇక్కడ కొంతమంది భక్తుల్ని చూస్తే అర్థమవుతుంది.